హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాగి చెట్టు బాయ్స్. మన ఛానల్ అయితే చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే వస్తలేవు అనమాట. ఇప్పుడైతే మనం గణేష్ ని తీసుకురానికి అయితే పోతున్నాం. టిప్పర్ అయితే చూసారు కదా గాయస్, ఫుల్ ట్యాంక్ అయిపోయింది. టిప్పర్ ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మన విజయన కూడా కార్ దిగేసిండు. నడువురు మనం పోదాం. మన బాయ్స్ కూడా ఇక్కడ రెడీ అవుతున్నారు. విజయనా చెప్పండి, ఏం చెప్పాలన్నా? జాగ్రత్త వెళ్దామా? జాగ్రత్త వద్దామా? జాగ్రత్తనే వద్దామన్నా. ఇక మనలో అయితే చలి పెడుతుంది అనేసి వాన పడుతుంది. బయటనే అయితే బాగా చెద్దలు గిద్దలు అన్నీ సెట్ చేసుకుంటారు అనమాట. ఏం చేసినా బాయా లెట్స్ గో. మళ్ళా స్టార్ట్ అయిపోదాం. గాలి కూడా చూసుకున్నాం. మంచిగా కంటెంట్లో గణేష్ చూస్తాం. చెప్పరేమన్నా? ఏం చెప్పలేం గాయస్. ఫుల్ రైనింగ్ అనమాట. మనం అయితే వానలు ఉడకాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, చేయాల్సి వస్తుంది. ఇక వద్ద నుంచి కష్టపడుతున్నాడు మనలో అయితే పోయి. లెట్స్ గో. సరే కట్టేసి ఏమన్నాయనా? ఏం తీసుకుంటున్నా బేటే? మనం మంచి ఆకలి మీద ఉన్నారు కాబట్టి మంచిగా బజ్జీలు తీసుకుంటున్నాం. గాయస్, మళ్ళా మీరు కూడా ఎంతమంది తిన్నారో చెప్పురి. మళ్ళా గరం అంటాం. చూస్తురు కదా జర ఆ రోడ్ల మీద రేటప్పుడు చూసి వానలు పడుతున్నాయి. ఈ కారోళ్ళు ఎట్లా పడితే అట్లా పోతురు బాయా. పిల్లలు అందరూ ఆకలి మీద ఉన్నారు గణేశన్ కోసం. ఇక వాళ్ళందరి కోసం ఇక స్పాన్సర్ చేస్తున్నాం. మేము అందరం కలిసి పోతున్నాం. మళ్ళీ పొద్దున నుంచి పిల్లలకి హోటల్ తీసుకొస్తున్నాం మేము. ఏంటంటే ఒక ప్రేమ మాకు పొద్దున నుంచి వినాయకుని. లెట్స్ గో. రెయిన్ ఇస్ ఫాలింగ్ డౌన్. టిఫిన్స్ అయితే రెడీ అయిపోయినాయి. చెప్పరా మందాయినా బయటికి రా. అలా కార్లు వేసుకొని తెగేసినాను. మనం ఆగమవుతాం. ఇప్పుడు కలిసి వస్తుంది. అప్పుడు సుసుగా కింద మొత్తం గాయస్. హైదరాబాద్ రోడ్లన్నీ స్విమ్మింగ్ పూల్. హైదరాబాద్ రోడ్లన్నీ స్విమ్మింగ్ పూల్స్. హైదరాబాద్ రోడ్లన్నీ వానకి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. లెట్స్ గో. ఇట్లయితే టైం వేస్ట్ అయితే మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గోదాంకి వెళ్ళిపోదాం. గోదాంకి వెళ్ళిపోయిన దాని తర్వాత అక్కడ గణేష్ ఎట్లా ఫినిషింగ్ ఏంది కదా ఎట్లా తెస్తున్నాం అన్నీ చూసుకొని లెట్స్ గో. మళ్ళీ రేపు అయితే 15th అనమాట. ఆగమన్ ఉంది, వచ్చేసేది. వీడియో ఆగమన్ అయిపోతుంది, వీడియో అప్లోడ్ చేస్తాం. వాళ్ళని చూడాలనుకుంటే రాగి చెట్టుకు వచ్చేసేది. రాగి చెట్టు బాయ్స్లో వీడియో అప్లోడ్ చేస్తాం. రాగి చెట్టు కాడికి వచ్చి చూసుకోవాలి గణేషుడిని. అన్న ఫస్ట్ టైం మీరు ఇంత పెద్దది పెడతారు? అయ్యా అన్న ఫస్ట్ టైం ఎంత పెద్దది పెట్టేది మనం? మరి ఇంత పెద్దది ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ పెద్దగా పెడతాము. ఈసారి బస్తీలో ఇంత పెద్ద రిస్క్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఎంత రిస్క్ చేసాడు అంటే ఫస్ట్ టైం. 20 years నుంచి ఒక ఎత్తు, ఈ 21 year ఒక ఎత్తు. అట్లా ఇయర్స్ నుంచి ఒక ఎత్తు, ఈ 21 year ఒక ఎత్తు. అట్లా లెట్స్ గో. మనం అయితే లోపల పోయి మళ్ళా మా గణేశుడు ఎట్లున్నాడు, మిగతా గణేశులు ఎట్లున్నదో అన్ని కవర్ చేద్దాం. లెట్స్ గో. చెట్లు గిట్లా ఏమైనా ఉంటే బాగుండు. వాననైతే రఫ్తారు పడుతుంది అనుకో. ఉంటుంది కొంచెం డిఫరెంట్ మా వాళ్ళంతా సైక్ గాయ్స్ చూసేస్తారు కదా. ఇంకా పిజ్జాస్ తయారవుతున్నాయి, మనం చూపిస్తా. నడు బాయ్. పవన్ బాయ్ ఏమైంది? చల్లబడ్డావు. నడు కింద చూసుకొని వైర్లు గిట్లు ఉన్నాయి అన్ని కింద. ఇది ఒకటి తయారు చేస్తారు, ఇప్పుడు చూపించేసాను. కొత్త పీస్ తయారవుతుంది ఒకటి. ఇది మనది కాదు, చూపిస్తున్నాం. ఇట్లా చేస్తారు.
మీ మీద ప్రేమ ఎక్కువ మేము బజ్జీలు తెచ్చినాం మీకు ఆగో పప్పులు బాయ్ గాయస్ తెలుసు కదా మన త్రినల్ కిల్లర్. అందులో ఒకటి సిల్వర్ది ఉంటుంది, అది కాదు. ఒక 2 లీటర్ థమ్స్అప్ ఉంటుంది, అది దేవుని కాడికి. అది చెప్పాలా పిడుసు మన వినాయకుడు చూపించేద్దాం. మన బాయ్స్ నానుకుంటా చేసారు మొత్తం. ఇట్లుంటుంది వినాయకుడు అంటే కాలు వెలివేషన్ అన్నమాట. అరే ఇదేం సౌండ్ రా బాబు. ఇది కూడా మనది కాదు, ఇది కాదు మనది. ఇది ఇంకా ఫినిషింగే కాలేదురా. మళ్ళా గణేశుడు అయితే మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడో బుక్ చేసినాము, రేపు ఆగమనం ఉంది. ఏమైందంటే మేము ఆల్రెడీ చెప్పినాం వాళ్ళకి, చెప్పింది వాళ్ళకి మాకు వినాయకుడు కావాలని. కానీ వాళ్ళు గాయ చూడరు మళ్ళా గణేశుడు అయితే వినాయకుడిని మహారాజ్ స్పాన్సర్ ఇండియన్ మనకి స్పాన్సర్ కదా సారీ కళాకార్ స్పాన్సర్ స్కూల్లో ఆడితే ఫస్ట్ స్కూల్లో వాడదేంగుని వాడు ఏ స్కూల్ రా, ఏ స్కూల్ రా? సరస్వతి సర్వోదయ సర్వోదయ. అది అంతా అవలగాలంటారు. సర్వోదయ అంట అవలగాడు. మా స్కూల్లో చదివినాడు ఎవరు బాగుపల్లె భయ, మా స్కూల్లో చదివినాడు ఎవరు బాగుపల్లె భయ. ఏదో 10% అట్లుంటుంది సర్వోదయ. మా స్కూల్ గురించి వాడే తీసుకుంటుంది. అది నిజంగా వీడియోలో వెళ్ళిపోయింది అనుకున్నాం, దెంగుతారు మా స్కూల్లో. నిజంగా వీడియోలో వెళ్ళిపోయింది అనుకున్నాం, దెంగుతారు మా స్కూల్లో. చెక్ ఎత్తారు మేడం, సర్వోదయ మేడం మీరు చూస్తే మాత్రం నాకేం తెలియదు మేడం. నన్ను కంటెంట్ ఏమనేది ఇచ్చేసిన. నేను ఏదో వినాయకుని చూస్తున్నా ఇచ్చేస్తున్నా, ఏమనుకోకూరి. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి అంతే. ఇంటికి పోయి సుఖీబో సుఖీబో పిడుసు. నేనైతే పిడుసు కాదు, నువ్వు నడుసు. అంటే మనం ఈ చెయ్యి అంత చెయ్యి కాడికి కూడా వస్తలేను. జర్రా అదే ఇంత పెద్ద నాకు తెలిసి అయితే ఖచ్చితంగా టైం అయితే పట్టేటట్టు. వైడ్ యాంగిల్ పెట్టినా కూడా మన స్క్రీన్లో అయితే సరిపోలే. అంటే కళాకార్ కళాకారు లెట్స్ గో. మళ్ళా ఏదో గణేశుడు అయితే చూస్తారు కదా, ఫినిషింగ్ అయితే ఇంకానైతే కాలేదన్నమాట. అది అయ్యే వరకు ఎప్పుడవుతుందో, ఆగమనం ఎప్పుడవుతుందో, ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఎట్లా వచ్చినామో అట్లా ఇంటికి పోతామని అంతే అనిపిస్తుంది. చూద్దాం. అన్న మాకు చూపి అన్న. ఏది యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పు. రాగి చెట్టు బాయ్స్ బ్రో, రాగి చెట్టు బాయ్స్. హాయ్ గాయ్స్, మేము ఈరోజు ఇక మనలో అయితే ఇక్కడ అనమాట. మనకు తెలుసు కదా మన హైదరాబాద్లో అందరు ఇట్లనే ఉంటారు అనమాట. చిన్న ఫ్రెండ్షిప్ చేసినామంటే అందరు అట్లనే ఉంటారు మొత్తం. చూసి ఇప్పుడు మన గిల్వన్ గ్యాంగ్ కూడా వచ్చి మాట్లాడుతారు, అంతా ఫ్రీగా అయిపోతారు అనమాట. లేదు మన సర్కార్ మాట ఇలా మొత్తం ఒక్కసారి ఓపెన్ చేసినామంటే సిండికేట్ సర్కార్ తీనే ఉందన్నమాట. अरे ब्रो 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 राव भाई ए उसका बेटा किसका अभी दिखाया ना वो कलाकार कर रहा तो बेटा है नेक्स्ट कलाकार भाई कितने है जी वो मूर्ति? हमारा मूर्ति just 1 lakh just 1 lakh just 1 lakh మాట్లాడరా పవన్. ఏమన్నా ఏంద్రా నువ్వు డోలకేసావా? చెప్పాలి బాయ్, యూట్యూబర్ అంటే మినిమం ఉండాలి. గుద్ద టైం పాస్ అయిందిరా. వీరేసిండు పోలీసులతో దెబ్బలు తిన్నాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. గుద్దాల టైం అదే. నాకు తెలిసి ఈరోజు కాదు, నాకైతే తెలిసి ఈరోజు అయితే కాదనిపిస్తుంది. గణేశుడు అయితే ఇప్పుడు స్టార్ట్ చేసిరు. ఆల్మోస్ట్ ఇడున్న సెట్లు అన్నీ అయిపోయినాయి కదా. ఇడున్న సెట్లు అన్నీ అయిపోయినాయి కదా, ప్రిపేర్ అయిపోయినాయి కదా. అన్ని ప్రిపేర్ అయిపోయినట్టే. కాకపోతే మన ఈడనే పెండింగ్లు ఉన్నాయి. అన్ని
ఇలా అయితే మొత్తం ఎంజాయ్గా టైం పాస్ చేస్తారు. లెట్స్ గో మళ్ళీ ఫుల్ ల్యాక్ చేయకుండా మనం ఇలా మా వినాయకుడు కంప్లీట్ చేయమంటే లేదు ఒక్కొక్క పీస్ చేసుకుంటారు చెప్తుంటే లేడు చూడండి ఉంటుంది. చూసిరా ఇగో ఇగో ఇది సేమ్ మన ఇన్స్టాగ్రామ్ లో హైలైట్ అయింది చూడరు అదే కదరా ఇది. గాయస్ చూస్తారు కదా నాకైతే ఒక వేరే లెవెల్ ఎక్సైట్మెంట్ అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ ఒక గుట్ట మీద ఒక ఇట్లా గుట్టల మధ్యలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అంతే పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎప్పుడైతాయో ఎప్పుడు తీసుకోపోతారో గాయస్ చూస్తారు కదా మనది. మనదే మనదేరా ఇది. మన గణేశుడే ఫినిషింగ్ అవుతుంది. రేపు పొద్దుగాల 10 గంటలకు అన్నారు. ఎన్ని రోజులు చేస్తారో తెలియదు, కానీ అనుకున్న టైం కంటే ముందే మనం అయితే గణేశుని పట్టుకొని వెళ్ళిపోవాలా. ఎంత దమ్ అయినా సరే వేయాలా. ఏం వచ్చారు మీరు? రాయచూర్. రాయచూర్. ఓకే. ఎక్కడ అసోసియేషన్ పేరేం పేరు? అన్న తెలుగు సామ్న ఈ గణేష్ మీదేనా? మీకే. ఓకే. ఎప్పుడు ఫినిషింగ్? ఇప్పుడు మళ్ళీ ఇంకా కాలే. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడైతే 4:40 అవుతుంది. ఇక వాళ్ళు ఉంటే గోదాంలో ఉంటాయి కాన్పర్ అనేసి జెర్సేపు అయితే కార్లో వన్నాం. ఇక మనలో అయితే ముంగట పోతుర్రు అని చేయరానైనా అంటే వాడు ఏడు ఒక దిక్కు. విజయానేమో విజయాన షాటి మమ్మల్ని నేడు వదిలేసి మాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం అయితే లేదు. రే ఏడికి రా పోతున్నా. గణనాయకాయ గణదైవత చూస్తారు కదా మళ్ళా ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మధ్య మధ్యలో కొంచెం చిన్న చిన్న ఫినిషింగ్ అయితే ఇస్తే అయిపోతుంది. అది కూడా అది దానికి కూడా నాకు తెలిసి 11 అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా. ఈరోజు నైట్ ట్రాక్మాన్ ఉంది, చూద్దాం ఏమైందో. ఆల్మోస్ట్ కొంచెం ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ అవుతుంది. కానీ మనం పైసలు లేకుండా గణేష్ని అయితే అట్లా ఎత్తుకొని పోదాం అనేసి ట్రైన్ అయితే పిలిపించినాం. ట్రైన్ వచ్చినాక గణేష్ని ఎక్కిద్దాం. మనం ఏరియాలోకి తీసుకోనికే పెద్ద టార్చర్ ఉంటుంది అనమాట. అంత పెద్ద గణేశుడు కదా, ఫస్ట్ టైం అంత పెద్ద గణేశుడు పెట్టుడు అయితే చూద్దాం ఇక ఎట్లుంటుందో. మళ్ళీ వెదర్ కూడా మంచిగా ఉంది గాయ్స్. ఎందుకంటే మనకు బాగుంది వెదర్. సూరి కంటెంట్ వస్తుంది కొయ్ కొయ్యరా వస్తుంది కంటెంట్ కాదు. కొయ్యరా వస్తుంది కంటెంట్ కాదు. క్యాచ్ ఆడదాం రావాన్ని. ఛానల్ ఛానల్ పేరు ఏంది? రాగి చెట్టు వాయిస్. గణేశుడు ఆడికే బ్రో, రాగి చెట్టుకే. చెట్టు బాయ్స్ అంటే ఛానల్ పేరు. మనం వస్తాం వల్ల సిద్ధం. చూడరు భయ. అదే ఫోన్లో కొట్టు భయాకి సబ్స్క్రైబ్ చెప్పి కొట్టురా. స్విచ్ ఆఫ్ అయిపోయిందా? లెట్స్ గో. మళ్ళీ అది ఎట్లా ఎట్లా తీస్తారు, ఎట్లా చేస్తారు, ఏందాక తీసుకుపోయినాక టాటైస్ లెక్కిస్తారు లేక ఇంద్రా అది టోచర్ మీద ఎట్లా ఎక్కిస్తారు చూద్దాం. అప్పటి వరకు అయితే టైం ల్యాబ్స్ ఆరా ఏమంటారు, టైం ల్యాబ్స్ లాగానైతే వస్తుంది అనమాట. చూడండి, లింక్ సెండ్ చేస్తావా? ఓకే. ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకో, సెండ్ చేద్దాం.
ఇదో మనకైతే ఆర్యా సినిమాలో చేప దొరికినట్టు అయితే దొరికిందనమాట. అన్నమాట ఇంటికి తీసుకోతుండు. హైదరాబాద్ లో సముద్రం లేదని ఎవరన్నారు? హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదయ్యా? రోడ్డు నిండా ఉంది. ఫైనల్ గా అయితే గణేష్ అయితే వచ్చేసింది అనమాట బయటికి. ఎంత రిస్క్ చేసి వచ్చిందంటే ఇటు చూడండి ఇంకో ఇటు చూడు క్రోచర్ పైన హైదరాబాద్ లో సముద్రం వచ్చింది అనమాట. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ కదా, ఫిష్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. ఎంత రిస్క్ మీద అయితే మన గణేశుడు సూపర్ బీచ్ సెట్ చేసి అయితే పెట్టినాం. కానీ మనం ఇంటికాడ పోయేటప్పుడు అయితే మనకు చానిపోయేది, ఎందుకంటే మన ఫైర్లు అడ్డం వస్తాయి, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, మళ్ళీ కొన్ని చెట్లు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. మనకి చూద్దాం మన ఇంటికాడ కూడా ఎట్లా అవుతుందో చూద్దాం. ఖాళీ మనం అయితే ఫైనల్ ఇగో గణేష్ దగ్గరకు వచ్చేసినాం అనమాట. ప్రజెంట్ అయితే ఇగో ఇట్లా. పవన్ ఎట్లా అనిపిస్తుంది నీకు? ఫీలింగ్ చాలా హ్యాపీ. ఎందుకు హ్యాపీ? మనం గణేషుని తీసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మా పూరానికి సారీ మా పవన్ అన్నకి చాలా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది కొంచెం. మళ్ళీ అది వస్తుంది కదా గణేశుడు, మళ్ళీ ఆగమన్ వీడియో కూడా వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయమందామా? అప్లోడ్ చేద్దాం, అది కూడా జల్దీ చేసేద్దాం. మన ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదన్నమాట ఎక్కువ. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, दोन दिल लाल विरा